మీకు ఫస్ట్ అంటే యాక్టింగ్ అంటే జీరో అసలు తెలీదు. వెన్ యూఆర్ డూయింగ్ మోడలింగ్ అనేది. సో తర్వాత సినిమా అదొక డిఫరెంట్. సీరియల్‌కి వచ్చాక ఇప్పుడు ఇట్లాంటి క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఫస్ట్ టఫ్ అనిపించిందా మీకు? అంటే అబ్బా! యాక్టింగ్ ఇది నేను చేయగలనా లేదా? లేకపోతే ఈ క్యారెక్టర్ నేను అంటే మీకు లుక్ ఉంది. అవును. మీకు కటౌట్ ఉంది. సో ఆ కటౌట్‌లోకి మనం సేమ్ స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయాలంటే దిస్ నాట్ ఎ నార్మల్ టాస్క్. సో మీకు ఏమైనా గ్రౌండ్ వర్క్ చేయటం లేకపోతే హోమ్ వర్క్ చేయటం అట్లా అద్దం ముందు ప్రాక్టీస్ చేయటం. శ్రీబైనత ఏం చెప్పాను కదా సెకండ్ సీరియల్, అది కొంచెం టఫ్ ఉండే నాకు. బికాస్ మైథలాజికల్ కదా, అవి తిరిగేవి కాదు. ఎందుకంటే మనకు ఆ లాంగ్వేజ్ అది అలవాటు లేదు. సో నేను అయినా కూడా అన్ని నేర్చుకునేవాడిని. అది ఆ స్క్రిప్ట్ తీసుకొని నాకు ప్రాంప్టింగ్ అలవాటు లేదు పెద్దగా. తెలుగు వస్తుంది, చదవడం వస్తుంది, బట్ అక్కడ వర్డ్స్ అది చాలా టు రిమెంబర్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో నేను బాగా ప్రాక్టీస్ చేసేవాడిని, ఎందుకంటే నాకు ప్రాంప్టింగ్ అలవాటు లేదు, ప్రాక్టీస్ లేదు. తీసుకోవడం అంటే ఏదన్నా తీసుకున్నా కూడా నాకు కరెక్ట్గా అదేమంటారు, కొంతమంది టైమింగ్లో తీసుకుంటారు కదా, నాకు అది క్యాచ్ చేయలేను. నేను అప్పుడప్పుడు తప్పదు అన్న టైంలోనే తీసుకుంటాను. సో ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. సో అందుకని అది స్క్రీన్ పేపర్ వాళ్ళని అడిగి ముందే తీసేసుకొని ప్రిపేర్ చేయవేవాడిని. మార్నింగ్ లేచి అది మళ్ళీ మార్నింగ్ 5 o'clock ఆ టైంలో లేస్తేనే ప్రిపేర్ అయితేనే నీకు అది ఎక్కుతుంది, లేకపోతే ఇట్స్ నాట్ ఈజీ. చదువుకున్నట్టే సేమ్. యాక్చువల్లీ ఇది మాకు ఈ అలవాటు చునియా చేసింది. చునియా ఏం చేస్తుండే, ఎవరికి కూడా ప్రాంప్టింగ్ ఇప్పియకపోతుండే దేంట్లో యువాల అందరూ నువ్వు సెట్కి వస్తే ఎవరిది వాళ్ళు కూర్చొని ఒక ప్రిపేర్ అయినట్టే. సో అప్పుడు ఏంటంటే ఇంకా కెమెరా పెట్టేసి అందరం లైన్కి ఇలా నిలబడేసేసి టప్ 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 చెప్పాలి, నీ డైలాగ్ నా డైలాగ్ ఒక డైలాగ్. రిహార్సల్స్ కాదు, షార్ట్లో కూడా. సో మనం ఏంటంటే అప్పుడు మనకు అది యాక్చువల్గా మనం డైలాగ్ నేర్చుకున్నాం అంతే. ఆ ఎక్స్ప్రెషన్ అది ఇది అదే కామెడీ కదా, ఆ ఎక్స్ప్రెషన్ అది ఇది కొంచెం అంత పర్ఫెక్ట్ ఉండము. సో ఫస్ట్ నేను డైలాగ్ చెప్పేయాలి పర్ఫెక్ట్గా అని చెప్పి, నీ డైలాగ్ అయిపోయాక నా డైలాగ్ వచ్చేవరకు నేను చెప్పేసేసి మళ్ళీ నాకు టెన్షన్ ఉంటుండే, పక్కోడు పోతే మళ్ళీ చేయాలి అని చెప్పి నేను మొక్కుంటుండే, పక్కోడు మిస్టేక్ చేయదు అని. ఎవడో ఒకటి మిస్టేక్ చేస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పాలి, ఒకసారి అయితే మళ్ళీ రావాలా అంతే. సో ప్రాంప్టింగ్ లేకుండా అలవాటు, ప్రాంప్టింగ్ లేక అలా ఉండేది. అక్కడి నుంచి అది పికప్ అయినాం, ఇలా చెయ్యాలి అని. అంటే అదేంటంటే కొంచెం నీకు ఓన్ చేసుకొని చెప్తే నీకు కాన్ఫిడెన్స్ వేరుగా ఉంటుంది. అవును. సో బట్ మనం ఓన్ చేసుకున్నప్పుడు మీకు కొంచెం కష్టమన్నారు ఇలా గుర్తుపెట్టుకోవడం. గుర్తుపెట్టుకున్నప్పుడు మనం మైండ్ లో ఫేస్ లో తెలిసిపోతుంది, ఎందుకంటే ఆర్టిస్ట్ అది అప్పుడులా. ఇప్పుడు ప్రాక్టీస్ అయింది. ఇప్పుడు ప్రాక్టీస్ అయిందా? ఇప్పుడు పర్ఫెక్ట్ అయితే ఇప్పటికి మనం ప్రాంప్టింగ్ లేకుండా చేసుకుంటుంటే వేరే వాళ్ళు బాధపడుతుంటారు, మనకు ఆపోజిట్ వాళ్ళు. అది తీసుకోవచ్చు కదా ప్రాంప్టింగ్. వాళ్ళకి ఏంటంటే టేకులు ఏమైనా 1-2 టేకులు ఎక్కువ తీసుకుంటే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది అని చెప్పి తీసుకోవచ్చు కదా. అలా ఫేసులు చూస్తుంటే కొంచెం నైట్ అయ్యేటప్పుడు లేట్ అయినప్పుడు మనం ఓన్గా చెప్తా అంటే ఒక రకంగా ఫేసులు పెడుతుంటారు, ఇక్కడ దొబ్బుతున్నాడు అన్నట్టు ఉంటుంది వాళ్ళ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ప్రాంప్టింగ్ తీసుకుంటున్నారా? ప్రాంప్టింగ్ ఎక్కువ అంటే చెప్పాను కదా, సిట్యువేషన్ని బట్టి అవసరమైతేనే. ఎప్పుడు మన తెలుసుగా మన సీరియల్ ఎట్లుంటుందో, లైట్ పోతుందా అన్న లైట్ పోతుందన్నా ప్లీజ్ అన్న లైట్ పోతుందన్నా లైట్ పోతుందన్నా ఇస్తారు స్క్రిప్ట్ చదివే టైం అన్న ఆడు చూసుకుంటాడు అన్న ప్రాంప్టర్. ఫస్ట్ వచ్చేసి ప్రాంప్టర్ని కడతా, అరే ఎరా రెడీ అను ప్రిపేర్ కదా అని ప్రాంప్టర్ని అడుగుతారు, యాక్టర్స్ని అడుగుతారు, ప్రాంప్టర్ని అడుగుతున్నారు. వాడు అన్న అంటే మనకన్నా ఇంపార్టెంట్ ప్రాంప్టర్ అయిపోయాడు. చాలా వాళ్ళేమో మళ్ళీ 9 దాటింది అన్న 9 అన్న షాపులు కట్టేస్తారన్నా ఇవన్నీ ఉంటాయి కదా మనకి. అంటే ప్రాంప్టరు ఇప్పుడు మోర్ ఇంపార్టెంట్ అయిపోయింది. సో వాడు కరెక్ట్ ప్రాంప్టింగ్ ఇస్తే అంతే కదా, వాళ్ళకు అవుట్పుట్ వస్తుంది. ఇక వాడు ఒక కింగ్ లాగా ప్రాంప్టర్, వాడికి పేమెంట్ ఎక్కువ ఉంటుంది. సో అందులోనే ఇప్పుడు ఆర్టిస్టులు కొంతమంది ఎక్కువ బయట నుంచి వస్తున్నారు కదా, సో వాళ్ళకి పక్కా ప్రాంప్టింగ్ కావాలి. ఇంకా వాళ్ళకి అలవాటు అయిపోయారు ప్రాంప్టర్స్. ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రాంప్టర్ ఈ ఆర్టిస్ట్కి అలవాటు. బయట నుంచి వచ్చిన తర్వాత అప్పుడప్పుడు ఏమవుతుంది, వాళ్ళ రెగ్యులర్ ప్రాంప్టర్ రాకపోతే వాళ్ళకి టెన్షన్ చూడాలి. ఈరోజు ఎవడొచ్చిండో అని చెప్పి వాళ్ళు ఫస్ట్ సెట్ మీదకి వచ్చి ప్రాంప్టర్ని ఎత్తుకుంటారు, ఎవడొచ్చిండో అని చెప్పి. ఈరోజు కూడా వేసుకోకుండా ఈరోజు ప్రాంప్టర్ రాలేదా, అబ్బా దొరికేది. సో ఇట్స్ ఆల్ ఫన్ అనమాట, కొన్నిసార్లు బాగుంటుంది. సో మీకు ఆ ఇబ్బంది ఇప్పుడు అయితే లేదా ఇబ్బంది అయితే. ఓకే. అండ్ సినిమాలో మీకు రావాల్సిన క్యారెక్టర్ ఏదో ఒకటి ఉదయ్ కిరణ్ గారికి వెళ్ళిందని. నాకు రావాల్సిన క్యారెక్టర్ ఉదయ్ కిరణ్కి ఏం వెళ్ళలేదు. యాక్చువల్గా అక్కడ ఏంటి అని అంటే, నేను చెప్పాను కదా ఇందాక నాకు మోడలింగ్ ఫస్ట్ కాంపిటీషన్స్ అవుతున్నాయి అని చెప్పి. సో అలాంటి ఒక కాంపిటీషన్లో ఉదయ్ కిరణ్ నాకు పరిచయం అయ్యాడు. సో దట్ అది బిఫోర్ చిత్రం. అసలు అప్పటికి ఉదయ్ కిరణ్ ఎవరికి కూడా తెలియదు. సో తను ఇమ్రాన్ ఖాన్ అని కొరియోగ్రాఫర్ ఉన్నాడు, ఇమ్రాన్ ఖాన్ దగ్గర ట్రైన్ అయ్యాడు
కొద్ది రోజులు. సో తను ఆ కాంపిటీషన్కి వచ్చాడు. ఇది హరిహర కళాభవన్లో నేను చెప్పాను కదా నా ఫస్ట్ కాంపిటీషన్ అని చెప్పి. ఉదయ్ కిరణ్ కూడా అక్కడికి వచ్చాడు. సో అక్కడ పరిచయం ఉదయ్ కిరణ్ నాకు. సో ఏంటంటే ఫస్ట్ రౌండ్లో ఇద్దరము అవుట్ అయినాం. ఉదయ్ కిరణ్ అవుట్ అయ్యాడు, నేను అవుట్ అయినా. యాక్చువల్గా నేను అవుట్ అవ్వడానికి ఏంటంటే నేను ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని చివింగమ్ నడిచేటప్పుడు చివింగమ్ ఉండే నా దగ్గర, చివింగమ్ ఉండే. సో దట్స్ రాంగ్ అంట. ట్రెడిషనల్ డ్రెస్ ఉన్నప్పుడు చివింగమ్ ఉండొద్దు. ఇట్ వాజ్ యువర్ బిగినింగ్ డేస్ నాకు తెలియదు. మనోడు ఉదయ్ కిరణ్ ఏంటంటే ఒక బొట్టు పెట్టుకున్నాడు ట్రెడిషనల్గా. ఆ స్వెట్కు ఆ బొట్టు అంతా డిస్టర్బ్ అయిపోయి ఇది అయిపోయింది. సో దట్ రీజన్ మేము ఇద్దరం మా బాధలు చెప్పుకుంటున్నాం. ఇట్లా ఇద్దరం పోయినాము బ్యాక్ స్టేజ్లో, మేము ఇద్దరం బాధలు చెప్పుకుంటున్నాం రీజన్స్. ఇంకా కాంపిటీషన్ ఓడిపోయాక మనం ఎప్పుడు కూడా మనల్ని ఏమంటారు జస్టిఫై చేసుకుంటాం కదా, మన తప్పు కాదు వాడిదే తప్పు అన్నట్టుగా ఒకరిదొకరు జస్టిఫై చేసుకుంటాం. అంటే ఇట్లా ఫస్ట్ షో అయినా కూడా ఎవరైతే జడ్జి వచ్చిర్రో వాళ్ళదే రాంగ్, మనలాంటి వాళ్ళను ఫస్ట్ రౌండ్ల నుంచి తీయడం కరెక్ట్ కాదు, మనకన్నా తోపులా అక్కడ ఉన్నోళ్ళు అది ఇది అని ఇలాంటి డిస్కషన్స్ అవుతుంటాయి కదా. ఆ డిస్కషన్స్లో ఉన్నప్పుడు దానికి ముందు ఏంటంటే మిస్టీరియస్ గర్ల్ అనే ఒక మూవీ అవుతుండే. సో ఆ మూవీలో సెకండ్ హీరోని రిప్లేస్ చేస్తున్నారు వాళ్ళు, మిస్టీరియస్ గర్ల్ ఒక సెకండ్ హీరోని రిప్లేస్ చేస్తున్నారు. అయితే దానికి కాస్టింగ్ డైరెక్టర్ ప్రకాష్ మెహతా అని ఒక అతను ఉన్నాడు. సో తను ఏంటంటే నాకు కాల్ చేశాడు. అప్పుడు ల్యాండ్ లైన్స్ విడింట్ హ్యాడ్ ఎనీ. సో ఈ కాల్ మీ, ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ ఇన్ 2001 or 2 ఆ టైంలో. అప్పటికి చిన్న ఫోన్స్ కూడా లేవా, నోకియా 1100 లేవు అనుకుంటా అప్పటికి. అంటే నా దగ్గర లేకుండా సెల్ ఫోను. సో నాకు ల్యాండ్ లైన్ నెంబర్ ఉండే. సో ల్యాండ్ లైన్ త్రూ కాల్ చేశారు నాకు. కాల్ చేస్తే నేను ఇట్లా షోలో ఉన్నాను, హరిహర కళాభవన్లో షో అవుతుంది అని అంటే నేను ఈవినింగ్ వచ్చి కలుస్తాను అన్నాడు. ఆ షోకి వచ్చిండు. సో మేము అవుట్ కాగానే తను వచ్చిండు. నేను మేమిద్దరం మాట్లాడుకున్నప్పుడు వచ్చి ప్రకాష్ మెహతా అని చెప్పి కార్డు ఇచ్చి, ఉదయ్ కిరణ్ కూడా పక్కన ఉన్నాడు కదా, ఉదయ్ కిరణ్ కూడా ఇచ్చాడు కార్డు. ఇంకా ఇద్దరు ముగ్గురు ఎవరెవరు ఉన్నారో అక్కడ, అంటే ఎవరినన్నా ఒకరిని సెలెక్ట్ చేయొచ్చులే అన్నట్టుగా నాతో పాటు ఇంకా వేరే వాళ్ళకు కూడా ఇచ్చారు. సో అక్కడికి నేను ఉదయ్ కిరణ్ ఇద్దరం వెళ్ళినాం ఆఫీస్కి నెక్స్ట్ డే. సో ఉదయ్ కిరణ్ నాకన్నా ముందు వచ్చిండు. సో అక్కడ వెళ్ళినాక ఇంకా కొంచెం మాట్లాడినాక అక్కడ ఏంటంటే సెకండ్ హాఫ్ అంతా కొంచెం లేడీ గెటప్ ఉంటుంది. సో దే వాంటెడ్ సమ్ చాక్లెట్ బాయ్ ఫేస్ అప్పుడు. సో తనుకి కరెక్ట్గా సూట్ అయిన ఉండే ఆ క్యారెక్టర్కి యాప్ట్ అనిపించి, సో ఈ గాట్ సెలెక్టెడ్ అక్కడ. మీరేమో మంచి కండలతో మస్కులర్. అప్పుడు గ్రాఫిక్ మిస్టర్ ఇండియా కాంటెస్ట్ కి వెళ్ళే నీకు ప్రిపరేషన్ ఉండే నాది. సో మెయింటెనెన్స్ లో ఉన్నారు. అవును. సో ఆ మ్యాచ్ లుక్ లో ఉన్నారు. అవును. సో ఉదయ్ కిరణ్ సెలెక్ట్ అయ్యారు. ఉదయ్ కిరణ్ గాట్ సెలెక్టెడ్. షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. తర్వాత ఇంకా మనకు అక్కడ కంటిన్యూ అయిపోయింది. తర్వాత మళ్ళీ మేము ఇద్దరము ఎప్పుడు అని అంటే ఆ మూవీ ఇంకా కంప్లీట్ అయ్యి ఆగిపోయింది అనుకుంటుంది. ఫుల్ రిలీజ్ అదేం కాలేదు. ఇంకా అది జస్ట్ షూటింగ్ ఎన్నో డేస్ చేసిర్రు. ఆ తర్వాత ఆగిపోయింది. తర్వాత హేమద్ అనే అప్పుడు ఫ్రెండ్, నాకు ఇప్పుడు కూడా మంచి ఫ్రెండ్, ఇప్పుడు కాస్టింగ్ డైరెక్టర్ అయ్యింది తను. అప్పుడు చిత్రం మూవీకి మళ్ళీ మా ఇద్దరిని మళ్ళీ అంటే ఇద్దరం అక్కడ కలుసుకున్నాం. మళ్ళీ తర్వాత ఈవెంట్ తర్వాత మళ్ళీ అక్కడ అక్కడ కలుసుకున్నాం. చిత్రం మూవీకి ఆడిషన్కి. అంటే తేజ సార్ తోరి అప్పుడు రామానంద్ సార్ అని ఉండే, తను కాస్టింగ్ డైరెక్టర్ ఉండే ఆ మూవీకి చిత్రానికి. సో నేను తర్వాత రామానంద్ సార్ దగ్గర ట్రైన్ కూడా అయ్యాను. యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ ఇప్పుడు లేరు సార్. సో అక్కడ మళ్ళీ ఇది మన ప్లేస్ గుర్తు రావట్లేదు, బేగంపేటలో యాత్రి నివాస్లో కలిసాం మళ్ళీ. తేజ సార్ని మీట్ అయినాము. తర్వాత ఉదయ్ కిరణ్ ఈ వాజ్ గుడ్. మనం మాట్లాడుకునే వాళ్ళము. ఇది వివర్ ఇన్ టచ్. చిత్రం తర్వాత కూడా మనసంతా నువ్వే అంతా కూడా టచ్లో ఉండే. బట్ అయితే అంటే ఫ్రెండ్ అంటే పెద్దగా ఇది ఉండేది కాదు, బట్ వి నో ఈచ్ అదర్ అట్లా. అంటే ఎప్పుడైనా కలిస్తే మాట్లాడుకోవడం. సో ఆల్ ఆఫ్ సడన్ మంచి పీక్ టైంలో ఉన్నప్పుడు తెలిసిందే ఉదయ్ కిరణ్ సూసైడ్ కమిట్ చేసుకున్నారని. ఇట్లా సో మీకు ఎలా అనిపించింది ఆ మూమెంట్? అంటే మీకు తెలిసిన వ్యక్తి ఎవరో పోతేనే మూవీ స్టార్స్ ఎవరికైనా ఏదైనా అయిందంటే మనం జనరల్గా తెలిసాను. అలాంటిది మీతో టచ్లో ఉండి మీరు మాట్లాడుకుని 2-3 times కలిసి. ఐ ఫెల్ట్ వెరీ సాడ్ ఫర్ హిమ్ పాపం. ఎందుకంటే ఒక మంచి వాజ్ నోబడీ. సో అక్కడి నుంచి జీరో నుంచి ఒక మంచి పొజిషన్కి వచ్చి ఈ లాస్ట్ అవుట్. తర్వాత మధ్యలో తనకు మూవీ ఆఫర్స్ రాక
పాపం యాజ్ అన్ ఆర్టిస్ట్ వీ కెన్ అండర్స్టాండ్ వాట్ దే ఎట్లా ఉంటుందో work లేనప్పుడు. ఒకసారి సక్సెస్ చూసిన తర్వాత ఒక పీక్స్ వెళ్ళిన తర్వాత వర్క్ సూపర్ స్టార్ రేంజ్కి వెళ్ళారు ఆయన వెళ్ళిన తర్వాత పాపము తనకు ఆ సక్సెస్ లేకపోతే వాట్ ఈ మస్ట్ హ్యావ్ గాన్ త్రూ ఇంకోటి చేసిన మూవీస్ అన్ని కూడా హిట్ కాకపోవడము అండ్ ఆల్ దట్ వాస్ టూ మచ్ అని అనుకుంటా. సో ఐ ఫెల్ట్ వెరీ సాడ్. బికాస్ ఆ తర్వాత మనసంతా నువ్వే ఆ తర్వాత ఎక్కువ ఏం లేకుండే ఒక్కసారి ఏదో ఒక ఫంక్షన్లో కలిసినాం మేము. తర్వాత ఎప్పుడో ఎన్నో ఇయర్స్ తర్వాత ఒక ఫంక్షన్లో కలిసినుండే. యూ ఆల్సో వాజ్ అ గెస్ట్ దేర్. సో అప్పుడు ఒక్కసారి కలిసినాము, అప్పుడు నార్మల్గా మాట్లాడుకున్నాము. తర్వాత వెరీ సాడ్ టు హియర్ దట్. ఓకే, కీపింగ్ ఇట్ అసైడ్. అండ్ మీరు కాలేజ్ టైంలో ఐ మీన్ యూ లుక్ సో కామ్ అండ్ కంపోజ్డ్ యాక్చువల్లీ. నేను ఫస్ట్ చూసినప్పుడు కూడా అలానే అనుకున్నా, అంటే చూడడానికి జస్ట్ మోడల్ అన్నారు కదా, నాకు ఫస్ట్ మీ లుక్ నాకు అలాగే పడింది. మోడల్లోకి ఇలా స్టిఫ్గా ఉంటాం, ఎట్లా చూడడం ఇలా జస్ట్ అవసరం అయితే. సో సీరియస్ కైండ్ ఆఫ్ థింగ్ ఏమో, ఈయన చాలా సీరియస్ ఏమో వాస్తవం అన్నట్టు. సో మనం కలిసి వర్క్ చేసే వరకు నాకు తెలియదు యూ టూ కూల్ అని, వెరీ కూల్. సో చూడడానికి మాత్రం వెరీ కామన్ కంపోజ్డ్ లుక్, ఇట్లా అంటే యాటిట్యూడ్ ఉంటారు, ఒక యాటిట్యూడ్ అనుకుంటారా. అందులో మీ వాయిస్ కూడా బేస్ వాయిస్ ఉండదు. క్యారే. సో కాలేజ్లో ఎట్లా ఉండదు? ఇప్పుడు ఫ్రెండ్స్ అందరూ ఉంటారు, అంటే నాటీ టైపా లేకపోతే గుడ్ స్టూడెంటా? గుడ్ స్టూడెంట్ అయితే ఎప్పుడు లేకుండా నేను, కాకపోతే నేను నా లుక్ తరి నేను కొంచెం యాటిట్యూడ్ ఉండి అది అని అనుకుంటారు. బట్ ఐఎమ్ చిల్ అవుట్, ఎందుకంటే నేను పెరిగిన ఏరియా అలాంటిది. నేను ఉండేది అల్వాల్ కాబట్టి ఇంకా అల్వాల్ అంతా చిల్ అవుటే ఉంటారు. సో ఎప్పటి నుంచి వర్కౌట్ చేస్తున్నారు మీరు? కాలేజ్ డేస్ నుంచేనా? యా, కాలేజ్ డేస్ నుంచి. కాలేజ్ ఎంబీఏలో ఉన్నప్పుడేనా? యా, ఎంబీఏ నాకు మోడలింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కొంచెం ఎక్కువ సీరియస్ అయ్యాను నేను. కాలేజ్లో ఉన్నప్పుడే మోడలింగ్ స్టార్ట్ అయింది లేకపోతే కాలేజ్ తర్వాత ఆఫ్టర్ ఎంబీఏ? సో కాలేజ్లో ఉన్నప్పుడే మంచి లుక్ మెయింటైన్ చేస్తారు, హైట్ సూపర్ హైట్, పర్సనాలిటీ చూడగానే వావ్. చాలా సన్నగా ఉండేవాడిని అప్పుడు, బట్ లీన్ మజిల్. సో ఆబ్వియస్లీ ప్రపోజల్స్ వస్తాయి కదా, జనరల్గా ఉంటేనే అబ్బాయిలు యావరేజ్గా వస్తున్నాయి. అందులోనే 6 అడుగులు ఆజాన్ బాహుడు అందగాడు అనేసరికి ప్రపోజల్స్ వచ్చాయా? అంటే అదే చెప్తున్నా కదా, ప్రపోజల్స్ ఏం వచ్చేవి కాదు, వీడు ఆల్రెడీ బుక్ అయిపోయాడు అనుకున్నా. మరి అందంగా ఉంటే అదే వీడు ఆల్రెడీ ఎంతమంది ఉన్నారో అని చెప్పి ఎవరు ముందుకు రాకపోతుండే కూడా ఎక్కడ రాలేదు. లేదు. మీది అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్డ్. సో మీకు ఇప్పుడు అనిపించలేదు అబ్బా కాలేజ్లో లవ్ చేస్తుంటే బాగుండేది? ఇప్పుడు అనిపించినా ఏం చేస్తాం, ఏం చేయలేము. ఇప్పుడు